హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. లాస్ట్ వీడియోలో మా ఊర్లో జరిగిన పేర్వాటోత్సవాన్ని అయితే చూశారు. పేర్వాటోత్సవం జరిగిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మా ఊర్లో ఒక పాయింట్ అయితే ఉంది, సేదరబాయి. అంటే పాతకాలంలో ఆ బావి నుంచి నీళ్ళు తోడుకునేవాళ్ళు. దానికి ఎదురుగా ఒక చిన్న సత్రం అయితే ఉంది. ఆ సత్రంలో ప్రతి క్రతువు జరిగినప్పుడల్లా ఇలా అమ్మవారు బయటికి ఎప్పుడైతే వస్తుందో, పేర్వాట ఉత్సవం అయిన తర్వాత ఆ సత్రంలో కాసేపు కూర్చోబెట్టి ఇలా పద్యాలు చెప్పి నందికొల సేవ అయితే చేస్తారు. ఊర్లోకి వచ్చిన అమ్మవారిని ఎంత వీలైతే అంత చివరి క్షణం వరకు సంతోషింపజేసి పంపించాలనేదే ఈ ఊరి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. రాత్రి 10-10:30 అంటే ఇంట్లో భోజనాలు అయితే చేసుకొని ఇలా కాసేపు కాలక్షేపానికి అమ్మవారి దగ్గర నందికొల సేవ చేయడానికైతే వచ్చేస్తారనమాట ఊరి జనం. వాళ్ళకి ఇష్టం అండి, వస్తే వస్తారు లేకపోతే లేదు. కానీ కంపల్సరీగా ఇక్కడ మాత్రం ఊరి పెద్దలు, బ్యాండ్ మేళం, పూజారులు అందరైతే ఉంటారు మ్యాక్సిమం. ఇంకా ఇక్కడ గుడి దగ్గర ఎవరైతే నందికొల తెక్కలేదు, ట్రై చేయాలి, నేను కూడా సేవ చేయాలి అనుకుంటే ఇక్కడ కొత్త వాళ్ళకు కూడా యాక్సెస్ ఉందన్నమాట. నేర్చుకోవడానికి ప్లస్ సేవ చేసినట్లుగా ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళకు కూడా నిదానంగా స్లో సాంగ్ పెట్టి అయితే నేర్పిస్తారన్నమాట. ఇలా మనకు ఎవరు నచ్చితే వాళ్ళు వచ్చి సేవ చేసుకొని తన్ని తీరా అమ్మవారిని అయితే పంపిస్తారనమాట. వీళ్ళు కొత్త వాళ్ళు అనమాట. వీళ్ళు ఎప్పుడు ఇలాంటివి ఎక్కడ చేసలేరు. చూడండి, వీళ్ళకు నిదానంగా స్లోగా సాంగ్ పెట్టి నిదానంగా నేర్పిస్తున్నారు అనమాట. తర్వాత ఇంకా లాస్ట్ ఘట్టం అన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా ఊరి పెద్దలు ఎవరన్నా ఒకరు వచ్చి ఇలా పద్యం చెప్పేసి ఇక్కడ ఇంకా తంతు ముగిసిపిస్తారన్నమాట. తర్వాత ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి ప్రసాదం ఎవరన్నా తీసుకొని వచ్చింటే పెట్టి అది అందరికీ పంచి మరి కొంచెం సేపు పల్లకిని కాసేపు అటు ఇటు తిప్పేసి నెక్స్ట్ ఇంకా గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతారనమాట. ఇక్కడ మీకు ఒకటి మెయిన్గా చెప్పాలి, ప్రతి చోట మనం ఇది నందికొల సేవ అనేది చూస్తూనే ఉన్నాం కదా. ఆ నందికొల సేవ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఊర్లో అన్నమాట. అది ఫస్ట్ మెయిన్గా నందికొలను బయటికి తీసి వాటిని నీట్గా శుభ్రం చేసి వాటికి కావాల్సిన ఇత్తడి ఐటమ్స్ అన్నీ వాటికి తొడిగిచ్చేసి క్లాత్ ఒకటి తగిలిచ్చి దాన్ని డెకరేషన్ చేస్తారనమాట. తర్వాత ఒక చోట వాటిని అయితే నిలబెట్టి దానిలోకి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి హారతి కూడా ఇస్తారనమాట. ఇది ఇక్కడ ఆచారం అన్నట్టు. లాస్ట్లో కూడా ఇలాగే సేమ్ వాటికి కాస్తంత నైవేద్యం పెట్టి అంతే సేవ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా, ఇంకా ఇది లాస్ట్ ఘట్టం అన్నమాట. వాటికి ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టి ఇంకా తీసుకెళ్ళి ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్లో పెట్టేస్తారనమాట. చూడండి, ఇప్పుడు మనమైతే అమ్మవారిని ఇంకా గుడిలోకి తీసుకెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసి హారతి ఇచ్చేసి ఇంకా బయలుదేరుతున్నారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకి డైరెక్ట్ గుడి దగ్గరనే స్టాప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ గుడిలో అయితే నిలబెట్టేసి ఇంకా ఊరంతా తిరిగి వచ్చింది కదా, ఇప్పుడు మనం కూడా బయట అంతా తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా అయితే కాళ్ళు అయితే కడుక్కుంటామో ఇంటికి వెళ్ళే లోపలికి వెళ్ళక ముందు అలా అమ్మవారి ముందర అయితే నీళ్ళు పోసేసి అమ్మవారికి హారతి ఇచ్చి గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు అలా చేసేసి తీసుకెళ్ళిపోయి గుళ్ళో అయితే కూర్చోపెట్టి హారతి ఇచ్చి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేస్తారనమాట. అంతటితో ఈ ఘట్టం అనేది ముగిసిపోతుంది. అలా ఇక్కడ దసరా పండుగ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ క్రతువులన్నీ చేస్తారన్నమాట. ప్రతి సంవత్సరం 3 క్రతువులకు ఇలానే అమ్మవారు బయటికి వస్తుంది, ప్లస్ ఇలా నందికొల సేవ జరుగుతుంది. ఇలాంటివన్నీ ఇక్కడ చాలా చాలా ఎలివేషన్ పాయింట్స్ అన్నమాట. ఇంకా అమ్మవారు అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా మా పెద్దనాన్న కూడా అమ్మవారితోనే వెళ్తున్నారనమాట. ఇంకా హారతి ఇచ్చేసి అక్కడి నుంచి
ఇంకా రిటర్న్ వచ్చేస్తారనమాట. ఇది ఈ ఊరిలో దసరా పండగ అనమాట. ఊరి పేరు కూడా క్లియర్గా చెప్తున్నాను. కొంతలపాడు గ్రామం, వరకల్లు మండలం, కర్నూలు జిల్లా. మా ఊరి తిరునాళ్ళ, మా ఊరి దసరా చూడాలనుకుంటే మీరు వచ్చేసేయండి, నో ప్రాబ్లం. అతిథి మర్యాదలతోటి మీకు అన్నీ చూపిస్తాము. ఫైనల్గా ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది నాది, అరుణ నాగరాజ్ అని. అందులో కూడా ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా నచ్చినది ఉంటే గిన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు. అండ్ ఫైనల్గా ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. అండ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. మా ఊరి అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ నైట్ ఫర్ నౌ.